స్వామి స్వామి మీరే నాకు దిక్కు స్వామి. నా కొడుకు కనపట్లేదు స్వామి. స్వామి నన్ను క్షమించండి. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. నేను ఫాదర్ని కాదమ్మా, అలాని క్రిస్టియన్ కూడా కాదు. నేను క్రిస్టియన్ కాను స్వామి, కానీ పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. నేను చేసిన పాపం వల్లే నా కొడుకు నాకు కనపడకుండా పోయాడు. ఆ పాపమే నన్ను పట్టుకుని వెంటాడుతోంది స్వామి. నా పాపపు చేతులతో ఎప్పుడైతే వాడిని తాకానో అప్పుడే వాడు మలినమైపోయాడు స్వామి. వాడిని చూడాలనిపించినప్పటి నుంచి నిద్ర లేదు, తిండి లేదు, ఏడుస్తూనే కూర్చున్నాను స్వామి. పిల్లాడి జ్ఞాపకం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఉన్న పళంగా బయలుదేరి వచ్చేశాను. వచ్చి చూస్తే ముత్తులొలికే ముఖంతో చక్కగా ఉన్నాడు స్వామి నా కొడుకు. అందరూ తన బిడ్డని బుద్ధిమంతుడు అని చెప్పుకుంటారు, కానీ నా కొడుకు నిజంగానే బుద్ధిమంతుడు స్వామి. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసిన పాపిని స్వామి. చిన్నపిల్లోడు కదా, ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్ళి చూడు. ఎవరికైనా దొరికితే కళ్ళు కాళ్ళు తీసేస్తారేమో స్వామి. అదంతా చిన్నపిల్లల్ని భయపెట్టడం కోసం చెప్పేది, అది నిజం కాదు. లేదు స్వామి, లేదు. ఒకరోజు బొంబాయిలో కళ్యాణ్ స్టేషన్ నుండి టౌన్ స్టేషన్ లో వదిలిపెట్టమని ఇద్దరు పిల్లలు నాకిచ్చి పంపించారు. నేను వాళ్ళేసిన ముష్టి డబ్బుల కాసుపడి ఆ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పాను స్వామి. ఒక నెల తర్వాత ఆ పిల్లలు పిచ్చమెత్తుకోవడం చూశాను స్వామి. ఒకడికి కళ్ళు లేవు, ఇంకొకడికి కాళ్ళు లేవు. నేను వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి కాళ్ళు బాగానే ఉన్నాయి స్వామి. అయ్యో, నేను పాపం చేశాను స్వామి, నాకు పరిహారం కావాలి. నేను పాపం చేశాను, నా పాపాన్ని మన్నించి నా బిడ్డను కాపాడు స్వామి, కాపాడు. నాకు ప్రాయశ్చిత్తం కావాలి. నా జీవితంలో చూసిన అతిపెద్ద పాపి నువ్వు. నేను నా దేవుడు కూడా క్షమించడు. నీలాంటి వాళ్ళు బతుకుండడం వేస్ట్, చావచ్చు కదా. పోయాను స్వామి, చావాలనే పోయాను. లక్షల మందిని మింగేసిన సునామీ నన్ను మాత్రమే ఎందుకు కాపాడాలి? ఇద్దరు పిల్లలు అవిటి వాళ్ళు అవ్వడానికి కారణం అవ్వడానిక, లేక నా బిడ్డలు నేను పోగొట్టుకోవడానిక? ఏంటి, నువ్వు సునామీలో తప్పించుకున్నావా? అవును స్వామి. ఏమా, ఇందాక స్టేషన్లో నీ కొడుకు కనపడలేని చెప్పాగా, నడు వెతుకుదాం. రామా, నేను హెల్ప్ చేస్తాను. ఎలా తప్పించుకున్నావు? ఒక రాయి దొరికితే గట్టిగా పట్టుకున్నాను. ఆ రాయిలో ఏముందమ్మా? అది మామూలు రాయే స్వామి. అది ఇప్పుడు ఎక్కడుంది? అది రాయే కదా స్వామి, అక్కడే ఉంటుంది. నన్ను అడిగితే నేనేం చెప్పడం? ఆ రాయిలో దేవుడు లేడా? ఈ రాయిలో దేవుడు లేడు రామస్వామి. ఏం చేస్తున్నావు? దేవుడు లేడు. అలా చేయొద్దు. ఇన్నాళ్ళు దేవుడిగా పూజించావు. వద్దు, ఆ దేవుడు నిన్ను క్షమించడు. రే, అటుక తిట్రారా.
సారీ అండి, ఇంకా మేము జన్మలో ఇంటి వైపు రామండి. మాకు అస్సలు ఐడియా లేదండి. వీడు చెప్తేనే వీడి మాట వినేసి వచ్చామండి. నేను చెప్పేది నిజం మేడం, నా మాట వినే. నోరు తెరవకుండా మాటలు వినపడుతున్నాయంట్రా? నువ్వు మాట్లాడుతున్నావురా? అయ్యో నా మాటలు వినపడుతున్నాయి. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఆ అమ్మాయిరా. నేనిప్పుడు మాటలు ఉపయోగించి మాట్లాడట్లేదు, భావాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను. అదేలా మేడం? మీరు జ్ఞానేంద్రియాల్ని 6గా విభజించారు, అది కాకుండా కూడా ఉంది. ఇంతకీ సీట్ ఇంట్లో ఉన్న మీరెవరు మేడం? కామసూత్ర, బ్యూటిఫుల్. మామా అయితే లేదురా, జరగలేకపోతున్నారా, కాలు కూడా లేపనికి వస్తలేదురా. అరే మన జీవితం ఇక్కడే అయిపోతుందా? రే ఉండండి రా, ఒళ్ళంతా చెమటలు పెట్టేస్తుంది. మేడం మైండ్ వాయిస్ అంతా వద్దు మేడం, మనం బయటికే మాట్లాడుకుందాం మేడం. అమ్మాయా మోహన్ అక్క. మేడం లేడీస్ ముందు ఇది చెప్పకూడదు కానీ నాకు భయానికి ప్యాంట్ తడిసిపోయేలా ఉంది మేడం. మీరు లేడీసా జెంట్సా అర్థం అవ్వట్లేదు అసలు. భయం ఎందుకురా, తను అందంగానే ఉందిగా. రే నీ ఆశకు అద్దులేదారా? రే గాజు నీకు దండం పెడతాను, ఊరుకోరా. మీకు నిజంగానే నన్ను చూస్తే భయంగా లేదా? లేదు. నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి. ఎస్, నువ్వు ఏలియన్వా? నాకు తెలీదు, నేను పుట్టింది ఇక్కడే, మా పూర్వీకులు వేరే గ్రహం. అబ్బా, మరి మేము అలా కనపడుతున్నావా? ఏ ఏలియన్స్ అంతా అమెరికాలోనే ఉంటారా? మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేసి పెడతాను. హౌ? అది నా ఫ్రెండ్ కిషోర్ మీకన్నా ముందే ఇక్కడొచ్చి ఉంటున్నాడు. మంచోడు, కానీ చనిపోయాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును. దాని తర్వాతే కొద్దిసేపటి ముందు. నీకు బాధగా లేదా? ఇది బాధపడవలసిన విషయం కాదు, ఇది జీవితంలో ఒక భాగం. ఓహో. నాకు ఇప్పుడు ఒక తోడు కావాలి. నీకు ఓకేనా? నువ్వు ఓకే అంటే నిన్ను ఫ్రెండ్గా స్వీకరించాలనుకుంటున్నాను. ఓకే, దగ్గరికి రా. నాకు అమ్ముంది. లైఫ్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తనని వదిలేసి వచ్చినట్టు నిన్ను వదిలేనని ఏం గ్యారంటీ? వాళ్ళ అక్కని లవ్ చేస్తున్నాను, తను నా ప్రాణం. రే ఎందుకురా తనెవరి ముందో మా అక్క మ్యాటర్ ఎత్తుతావు? నన్ను నమ్ము. టక్కురు ఫినిష్ చేయరా, టక్కురు ఫినిష్ చేయరా. ఇది కలన్ కూర, ఇది కలన్ కూర, కలన్ కూర ప్లీజ్ రా. రే ఒకడు రెండు అయ్యాడేంటి? చూసావుగా, ఒక్కరిద్దరు ఎలాగైపోయారు. నాతో జీవితం అలాగే ఉంటుంది. ఇందులో నువ్వు ఎవరు గాజీవి? ఇద్దరిలో నీతో ఉండేది ఎవరు? ఇప్పటికీ డబ్బులు ఉంచుకోండి, ఒకవేళ అవసరమైతే మళ్ళీ రండి. థ్యాంక్స్ అండి. మావా, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు.
లక్కీ ఫెలో ఎవరా నువ్వు? ఎందుకో చూడగానే నువ్వు నాకు నచ్చేసావు. ఎస్, మే యూ బీ విత్ ద ఫోర్స్. నువ్వు ఈ భూమి మీద ఏం చేస్తున్నావు? చెప్తాను. మహేష్, ఎట్టి పరిస్థితుల్లో నేను పని చేయలేను మహేష్. నాకు తెలియకుండానే తలాడించేశాను. ఏం చేస్తావో తెలీదు. నన్ను కాపాడు మహేష్, ప్లీజ్. నేను నీకు తగ్గ వైఫ్ని కాలేకపోవచ్చు. అది మనసులో పెట్టుకుని నన్ను పాలు చేయకు మహేష్, ప్లీజ్. ఇది జరగనివ్వను పవిత్ర. నువ్వు నాతో ఉంటావో లేదో వేరే విషయం. వాడు బాడీ డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా, అది మొత్తం రికార్డ్ చేస్తా. బాడీ డిస్పోజ్ అయిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. మూసుకొని ఊరా అని చెప్తా. ఇప్పుడు నువ్వు కూడా క్రిమినల్వే. నువ్వు మా జోలికి రాకు, మేము నీ జోలికి రావని చెప్తాం. మహేష్, ఇది వర్కౌట్ అవుతా? తప్పకుండా. వాడు బాడీ డిస్పోజ్ చేసేది రికార్డ్ చేస్తే చాలు.